వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాకవి బోయి భీమన్న ప్రాతస్మరణీయులు మంత్రి కందుల దుర్గేష్. అంబేద్కర్ భావజాలానికి సాహిత్య ప్రతిఫలమే మహాకవి పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న సాహిత్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన డాక్టర్ బోయి భీమన్న 114వ జయంతి వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోయి భీమన్న సతీమణి సుప్రసిద్ధ కవయిత్రి హైమావతిని శాల్వాతో సత్కరించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. అంబేద్కర్ భావజాలాన్ని సాహిత్య రూపంలో తీసుకొచ్చిన బోయి భీమన్న ప్రాతస్మరణీయులని చిరస్మరణీయులని మంత్రి తెలిపారు. సమాజంలోని రుగ్మతల్ని ఎత్తిచూపడానికి తన రచన వ్యాసం ద్వారా భీమన్న సృష్టించిన ఒరవడి అద్వితీయం, అజరామమని తెలిపారు. ఆయన రచనలన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న విషయం ఒక్కటే, భారత జాతి ఏకత్వమని తెలిపారు. డాక్టర్ బోయి భీమన్న జయంతి వేడుకల్లో మంత్రిగా పాల్గొనడం రెండవసారి అని అన్నారు. తెలుగు జాతి గొప్పదనాన్ని, తెలుగు సాహితీ సౌరభాన్ని ప్రజలందరికీ అందించిన మహాకవి పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న అని మంత్రి దుర్గేష్ అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, జానపద కళలు మరియు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ గంగులయ్య, బోయి భీమన్న సతీమణి హైమావతి, మేనకోడలు మధుగీత, బోయి భీమన్న కుటుంబ సభ్యులు, 2025 బోయి భీమన్న పురస్కార గ్రహీత డాక్టర్ జీవి పూర్ణచందు, భాషా సాంస్కృతిక శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పద్మభూషణ్ శ్రీ బోయి భీమన్న గారి 114వ జయంతి ఉత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో వేదిక మీద ఆశీనులైనటువంటి డైనమిక్ కలెక్టర్, జిల్లాలో కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి లక్ష్మీషా గారికి, ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాలుపంచుకుంటున్నటువంటి కవి, నట గాయక ధురీణుడు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారికి, ఇంకోటి కూడా నిన్ననే తెలిసింది, సంగీతంలో కూడా ఆయన స్రష్టగా మారుతున్నారు. అది కూడా వారికి లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి వరం. బోయి భీమన్న గారి గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వివిధ రకాల వ్యక్తులు ఆయన వ్యక్తిత్వాన్ని గాని, ఆయన రచనా చమత్కృతిని గాని వివిధ కోణాల్లో స్పృశించినప్పుడు బోయి భీమన్న గారు ఏ రకమైనటువంటి వాదానికి నిలబడ్డారనేటువంటి విషయంలో కొంత సంకట స్థితి ఉన్న సందర్భంలో పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయి భీమన్న అని చెప్పి రాసి, ఆయన యొక్క సహధర్మచారినిగా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన జీవిత గమనాన్ని, ఆయన యొక్క రచనా వ్యాసంగాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకుని, ఇది బోయి భీమన్న గారి యొక్క వ్యక్తిత్వం, ఇది ఆయన యొక్క రచనల తాలూకు ప్రధాన అంశం అనేటువంటి విషయాల్ని స్పష్టంగా తెలియజేసినటువంటి శ్రీమతి బోయి హైమావతి గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నా మిత్రులు, మా పార్టీలో ముందు నుంచి కూడా కష్టపడి పనిచేస్తూ ఇవాళ సృజనాత్మక జానపద కళల్లో సృజనాత్మక అకాడమీకి చైర్మన్గా ఉన్నటువంటి గంగులయ్య గారు, డాక్టర్ గంగులయ్య గారు, అదేవిధంగా ఈరోజు పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి సుప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ గారు అయినటువంటి జీవి పూర్ణచంద్ర గారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి బోయి భీమన్న గారి మేనగోళ్ళు వారికి, ముఖ్యంగా ఇలాంటి కళా సాంస్కృతిక రంగానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలని అనితర సాధ్యంగా నిర్వహించడంలో నిరంతరం కూడా ఒక తపస్సులాగా చేసేటువంటి వ్యక్తి మా కల్చర్ డిపార్ట్మెంట్ CEO మల్లికార్జున గారు. వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కారణం, రాష్ట్ర పండుగగా చేసేటువంటి కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఏవైతే సమాజానికి హితం పలికినటువంటి అనేక మంది వ్యక్తుల తాలూకు వైశిష్ట్యాన్ని మనకు తెలియజేసే విధంగా ఆయన చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ఉంటున్నాయి. ఒక మంచి వ్యక్తి, ఈ శాఖకి అవసరమైనటువంటి వ్యక్తి మల్లికార్జున గారి రూపంలో ఉన్నారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, దాంతోపాటు ఇక్కడికి విచ్చేసినటువంటి సంగీత కళాకారులు, అదేవిధంగా ప్రతిసారి అద్భుతమైనటువంటి కంపీరింగ్ చేస్తున్నటువంటి శ్రీమతి అన్నపూర్ణ గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది కళాత్మక హృదయం ఉన్నటువంటి వ్యక్తులు, బోయి భీమన్న గారి యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, మంత్రి అయిన వెంటనే క్రితం సంవత్సరం పాల్గొన్నాను.
ఇప్పుడు రెండో పర్యాయం పాల్గొంటున్నాను. ముఖ్యంగా బోయి భీమన్న గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన యొక్క బాల్యంలో, ఆయన పుట్టినప్పుడు, ఆయన తర్వాత పెరిగినప్పుడు, యువకుడిగా ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి సంఘటనలు మాత్రం సామాన్యమైనవి కాదు. ఆ రోజుల్లోనే ఆ రకమైనటువంటి భావజాలంతో, అస్పృశ్యత అనేటువంటి దాన్ని పారద్రోలాలనేటువంటి ఆలోచనతో, దానికి పదునైనటువంటి ఆయుధంగా తన రచనా వ్యాసంగాన్ని మలుచుకుని తద్వారా జనాలని జాగృతం చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీ బోయి భీమన్న గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం.